హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు క్లాస్ వరకు మనం 21st లెసన్ 7th క్లాస్ సోషల్లో 21st లెసన్ వరకు ఉన్న బిట్స్ అన్నీ చూసాం కదండి. ఇది వచ్చేసి లాస్ట్ లెసన్, దీంతో పార్ట్ 2 కూడా ఎండ్ అయిపోతుందండి. 22nd లెసన్ రాజులు కట్టడాలు. ఇందులో పాయింట్స్ని చూద్దాము. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అడుగుతున్నారని డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ మెన్షన్ చేశాను. సో ఎవరైతే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోలేదో ఆ గ్రూప్లో జాయిన్ అయిపోయి మీకు కావాల్సిన పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి 22nd లెసన్ రాజులు కట్టడాలు. ఇందులో ఉన్న ఫస్ట్ పాయింట్ అండి, కుతుబ్ మినార్ 5 అంతస్తుల కట్టడం. ఇందులో 2 వరుసలు శాసనాలు మొదటి వసార క్రింద ఉన్నాయి. 2 వరుసల్లో శాసనాలు ఎక్కడ ఉన్నాయండి? మొదటి వసార యొక్క క్రింద ఉంటాయి. అండ్ మరి కుతుబ్ మినార్ ఎన్ని అంతస్తుల కట్టడం? 5 అంతస్తుల కట్టడం. నెక్స్ట్, మొదటి అంతస్తును సాధారణ శకం 1199వ సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ కట్టించగా మిగతా దాన్ని ఇల్టుట్మిష్ సాధారణ శకం 1229లో నిర్మించడం జరిగింది. మొదటగా ఈ యొక్క కుతుబ్ మినార్ని, దాని నిర్మాణాన్ని ఎవరు ప్రారంభించారండి? కుతుబుద్దీన్ ఐబక్. మరి ముగించిన వారు ఎవరు? ఇల్టుట్మిష్. 1199లో ప్రారంభిస్తే 1229లో ఇల్టుట్మిష్ నిర్మించారు, అంటే కంప్లీట్ చేశారు. నెక్స్ట్, కుతుబుద్దీన్ నిర్మించినటువంటి వసారా కింద క్షేత్ర గణిత నమూనాలో చెక్కిన ధనురాకారపు కమానులుంటాయి. ఈ వసారా కింద 2 వరుసల్లో అరబ్బీ భాషలో శాసనాలు ఉన్నాయండి. ఈ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి. కుతుబ్ మినార్ యొక్క మొదటి వసారా కింద 2 వరుసల్లో ఏ భాషలో శాసనాలు ఉన్నాయి? అరబ్బీ భాషలో శాసనాలు ఉన్నాయి. ఈ పైభాగం కోణాకారంలో వంగి ఉంటుంది. అండ్ సాధారణ శకం 8 నుంచి 18వ శతాబ్దం మధ్యలో రాజులు, వారి అధికారులు 2 రకాలైనటువంటి కట్టడాలను నిర్మించారండి. అవేంటంటే, మొదటిది కోటలు, రాజభవంతులు, సమాధులు. ఇవి వచ్చేసి రక్షణనిచ్చేవిగా, సురక్షితమైనవిగా, సేద తీరటానికి వైభవం కలిగిన ప్రదేశాలుగా నిర్మించినటువంటి ఈ నిర్మాణాల తర్వాతనే ప్రపంచంలో ఏవైనా సరే. ఇవి మొదటి రకం కట్టడాలు. ఇక రెండవ రకం కట్టడాలు వచ్చేసి ప్రజలకు ఉపయోగపడేటటువంటి కట్టడాలండి. అందులో దేవాలయాలు, మసీదులు, చెరువులు, బావులు, వాహనశాలలు, బజార్లు ప్రజల సౌకర్యం కోసం నిర్మించబడినవి ప్రజలకు ఉపయోగపడేటటువంటి కట్టడాలుగా చెప్పబడతాయి. నెక్స్ట్, 2 నిలువు స్తంభాలపైన అడ్డంగా దూలాలను ఉంచి పైకప్పు, ద్వారాలు, కిటికీలను అమర్చేవాళ్ళు. ఇలాంటి కట్టడాన్ని ఏమంటారంటే ట్రాబిట్ లేదా కార్బెల్డ్ అని చెప్పేసి పిలుస్తారండి. ఇలాంటి కట్టడాన్ని ఏమంటారండి? ట్రాబిట్ లేదా కార్బెల్డ్ అని పిలిచేవారు. ఎలాంటి కట్టడం మరి? 2 నిలువు స్తంభాలపైన అడ్డంగా దూలాలను ఉంచి పైకప్పు, ద్వారాలు, కిటికీల్ని అమరుస్తారు. సో ఇలాంటిది కట్టడానికి ఏమని పేరు? ట్రాబిట్ లేదా కార్బెల్ట్ అని పిలిచేవారు. నెక్స్ట్ వన్, కందరీయ మహాదేవ శివాలయాన్ని క్రీస్తు శకం 999లో చందేల రాజు అయినటువంటి దంగదేవుడు నిర్మించాడు. కందరీయ మహాదేవ శివాలయాన్ని ఎవరు నిర్మించారండి? దంగదేవుడు. ఇతను ఏ రాజు? చందేల రాజు. ఏ సంవత్సరంలో నిర్మించారు? క్రీస్తు శకం 999లో నిర్మించారు. నెక్స్ట్, కవ్వత్ అల్ ఇస్లాం ఈ యొక్క మసీదు ఢిల్లీలో ఉందండి. నెక్స్ట్, తంజావూరులోని రాజరాజేశ్వర దేవాలయం ఆ కాలంలోని దేవాలయాలన్నింటిలోనూ ఎత్తైన శిఖరం కలిగినటువంటిది. నెక్స్ట్, కమాను నిర్మాణంలో ఉపయోగించినటువంటిది కార్బెల్ట్ సాంకేతిక పరిజ్ఞానం. నెక్స్ట్ వన్, ఆర్చ్ మధ్య భాగంలోని కీలకమైన రాయి కట్టడపు మొత్తం బరువును ఆర్చ్ ఆధార పీఠానికి మార్చేటట్లు అమర్చిన దానిని ట్రూ ఆర్చ్ అంటారు. నెక్స్ట్ పాయింట్, 2 సాంకేతికపరమైన అందమైన శైలులను మనం 12వ శతాబ్దంలో గమనించవచ్చు. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే, తలుపులు, కిటికీల మీద ఉంచిన మొత్తం నిర్మాణపు బరువును ఒక్కొక్కప్పుడు కమానుల మీద మోపారు. ఇదే నిర్మాణ విధానం సొరంగాల పైకప్పులకు, గుమ్మటం పైకప్పులకు కూడా ఉపయోగించేవారు. ఇటువంటి కట్టడాన్ని ఏమంటారు? ఆర్కుయేట్ అంటారు. నెక్స్ట్ వన్, కట్టుబడి సున్నం చాలా నాణ్యమైనది. దీన్ని ఎక్కువగా ఉపయోగించేవారు. దీనితో గులకరాళ్ళ యొక్క పలుకులను కలపడంతో ఇది బలమైనటువంటి కాంక్రీట్గా మారుతుంది. సో సున్నపురాయి మిశ్రమాన్ని కమానులకు,
గోళాకారపు పైకప్పులకు సాధారణ శకం 1190 తర్వాత భవనాలలో విరివిగా ఉపయోగించడం జరిగింది. ఇవి వచ్చేసి 2 రకాల సాంకేతికపరమైన అందమైన శైలులను మనం గమనించవచ్చు అని చెప్పేసి చెప్పాం కదా 12వ శతాబ్దంలో అవి. నెక్స్ట్ పాయింట్, ఆగ్రా కోటలో వాటర్ గేట్ నిర్మాణం కలదు. రాజరాజేశ్వర దేవాలయాన్ని రాజరాజదేవుడు కట్టించాడు. తాము స్వతంత్ర రాజులమని తమ అధికారాన్ని గొప్పతనాన్ని చాటడానికి కాకతీయులు ఓరుగల్లులో స్వయంభు శివాలయం నిర్మించారు. నెక్స్ట్ వన్, పెద్ద పెద్ద దేవాలయాలన్నీ రాజులు కట్టించినవే. గుడిలోని ఇతర చిన్న విగ్రహాలన్నీ దేవుళ్ళు దేవతలవి. వీటిని రాజపరివారం సామంతులు నిర్మించారు. నెక్స్ట్, షాజహానాబాద్లో 1650-56లో షాజహాన్ జామీ మసీదు నిర్మించాడు. నెక్స్ట్, ముస్లిం సుల్తానులు పాదుషాలు తాము భగవంతుని అవతారమని చెప్పుకోలేదు, కానీ సుల్తానును భగవంతుని నీడలా పర్షియన్ చరిత్ర వర్ణించింది. ఢిల్లీ మసీదులోని శాసనం భగవంతుడే అల్లావుద్దీన్ రాజుగా నియమించాడని, గొప్ప న్యాయరూపకర్తలుగా పేరొందినటువంటి మోసెస్ సాల్మాన్లకున్న గుణాలన్నీ ఇతనికి ఉన్నాయని, ఎన్నో కష్టాల్లో ఉన్న ప్రపంచాన్ని శాంతియుతంగా తీర్చిదిద్దాడని పేర్కొంటుంది. నెక్స్ట్, కొత్త రాజవంశం అధికారంలోకి రాగానే ఆ రాజులు రాజ్యాధికారం తమ నైతిక హక్కుగా భావించేవారు. నెక్స్ట్, దెహ్లీ ఈ కుహానా వెలుపల పెద్ద జలాశయాన్ని కట్టించడం ద్వారా ఇల్టుట్మిష్ అనేటటువంటి సుల్తానును ప్రజలందరూ గౌరవించారు. దీనినే హౌజ్ ఈ సుల్తానీ లేదా రాజుగారి జలాశయం అంటారు. నెక్స్ట్ పాయింట్, సాధారణ శకం 9వ శతాబ్దం ప్రారంభంలో పాండ్య రాజైన శ్రీమార శ్రీవల్లభుడు శ్రీలంక మీద దాడి చేసి సేనా 1, ఇది సాధారణ శకం 831 to 851 మధ్య అండి, అనేటటువంటి రాజును ఓడించాడు. సాధారణ శకం 9వ శతాబ్దం ప్రారంభంలో పాండ్య రాజు, ఇది ఈజీగా గుర్తుంటుందండి, శ్రీమార శ్రీవల్లభుడు శ్రీలంక మీద దాడి చేసి సేనా 1 అనేటటువంటి రాజును ఓడించాడు. నెక్స్ట్, దమ్మకిత్తి అంటే బౌద్ధ సన్యాసి చరిత్రకారుడు. నెక్స్ట్, 11వ శతాబ్దం ప్రారంభంలో చోళ రాజు అయినటువంటి రాజేంద్ర 1 తన రాజధానిలో ఒక శివాలయాన్ని నిర్మించి ఓడిపోయిన రాజుల దగ్గర నుంచి తీసుకున్న లేదా బహుమతిగా పొందినటువంటి విగ్రహాలతో దాన్ని నింపేశాడు. నెక్స్ట్, వాటిలో కొన్ని నేమ్స్ ఇచ్చారండి ఏ విగ్రహాలని. అందులో కనుక చూసినట్లయితే ఫస్ట్ వన్, నిలబడిన సూర్యుడి శిల్పం చాళుక్యుల దగ్గర నుంచి, అండ్ గణేష దుర్గాదేవి విగ్రహాలు నంది విగ్రహం వచ్చేసి తూర్పు చాళుక్యుల దగ్గర నుండి. నెక్స్ట్ వన్, భైరవుని ప్రతిరూపం అంటే శివుని రూపాలలో ఒకటైనటువంటి భైరవుని ప్రతిరూపం అండి. అండ్ భైరవి విగ్రహాలను ఒరిస్సాలోని కళింగరాజుల దగ్గర నుంచి. అండ్ ఫోర్త్ వన్, కాళీమాత విగ్రహం బెంగాల్లోని పాలవంశీయుల దగ్గర నుండి తేవడం జరిగింది. నెక్స్ట్, గజ్నీ మహమ్మద్ సోమనాథ్ దేవాలయం వంటి పెద్ద దేవాలయాలను ధ్వంసం చేసి ఇస్లాం నాయకుడిగా ప్రసిద్ధి పొందాడు. విరూపాక్ష దేవాలయం హంపీలో గలదు. ఈ బిట్ వచ్చిందండి, ఐ థింక్ టెట్ ఆర్ డిఎస్సిలోనూ, నాకు పెద్దగా గుర్తులేదు, బట్ 24 టెట్లోనో లేదా డిఎస్సిలోనూ వచ్చిందండి. విరూపాక్ష దేవాలయం ఎక్కడ గలదు అని చెప్పేసి హంపీలో. నెక్స్ట్, విజయనగర రాజులు శ్రీ విరూపాక్ష రామచంద్ర కృష్ణ విఠలాలయాలను తమిళనాడులోని చోళ పాండ్య చక్రవర్తుల విధానాలను అనుసరించి అభివృద్ధి చేశారు. నెక్స్ట్, విరూపాక్ష దేవాలయం అనేక శతాబ్దాల క్రితం నిర్మించినది. మొదటి విగ్రహ స్థాపన సాధారణ శకం 9 నుంచి 10 శతాబ్దాల మధ్య జరిగిందని చెప్పేసి శాసనాలు చెప్తున్నాయి. నెక్స్ట్ వన్, విజయనగర రాజులు దేవాలయాలను ఇతర దేవాలయాల పద్ధతిలోని నిర్మించి లౌకిక కార్యక్రమాల కోసం రాజమందిరాలను నిర్మించారు. ప్రసిద్ధి చెందిన పద్మమహల్, అండ్ ఇది వచ్చేసి బ్రిటిష్ వారు సందర్శకులు దాన్ని పిలిచేవారండి. రాణుల స్నానఘట్టం, గజశాల దీనికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. విజయనగర రాజుల గొప్ప కట్టడాలలో చెప్పుకోదగినది మహానవమి దిబ్బ. ఏం దిబ్బ అండి? మహానవమి దిబ్బ. ఇది ఏ రాజులు నిర్మించారండి? విజయనగర రాజులు. వారి యొక్క కట్టడాల్లో చెప్పుకోదగిందండి ఈ మహానవమి దిబ్బ. ఇది
11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 55 అడుగుల ఎత్తులో నిర్మించినటువంటి వేదిక. ఇది వచ్చేసి 5 అంతస్తుల భవంతి కంటే కూడా పొడవైనది. 200 సంవత్సరాలలో కనీసం 3 సార్లు దీని ఎత్తును పెంచి ఉంటారు. నెక్స్ట్, బాబర్ తన స్వీయ చరిత్రలో ఉద్యానవనాలను దీర్ఘచతురస్ర ఆకారంలో కృత్రిమ కాలువల ద్వారా 4 భాగాలుగా విభజించి ఉండి చుట్టూ వాటికి ప్రాకారపు గోడలు ఉండాలని వర్ణించాడు. కాబట్టి 4 సమాన భాగాలుగా ఏర్పడి ఉంటాయి. వీటినే చార్బాగ్ అంటారు. వీటిని ఏమంటారు? చార్బాగ్ అంటారు. నెక్స్ట్ వన్, అక్బర్ నిర్మించిన సమాధులు మధ్య ఆసియా వాడైనటువంటి తైమూర్ కట్టడాలను పోలి ఉన్నాయి. అష్టబిహిస్ట్ అంటే మధ్యన పెద్ద గది ఉండి చుట్టూ 8 గదులు ఉంటాయి. ఈ కట్టడాన్ని ఎర్రరాతితో కట్టి అంచులకు పాలరాతిని తాపడం చేశారు. నెక్స్ట్ వన్, హుమయూన్ సమాధి మీద ఇలాంటివి చూడవచ్చును. ఇది విశాల చార్బాగ్ ఉద్యానవనం మధ్యలో సంప్రదాయబద్ధంగా నిర్మితమైంది. షాజహాన్ కాలంలో అనేక శిల్ప వాస్తు రీతులతో మిళితం చేసిన కొత్త భవనాలను నిర్మించారు. దివాన్ ఈ ఖాన్ లేదా దివాన్ ఈ ఆమ్ అనేటటువంటి నిర్మాణం ఒకటండి. నెక్స్ట్, ఈ రాజప్రసాదాన్ని చిహిల్ సుతున్ లేదా 40 స్తంభాల విశాలమైన గది అని కూడా అంటారు. షాజహాన్ సందర్శకుల కోసం నిర్మించిన విశాలమైన గది మసీదును పోలి ఉంటుంది. నెక్స్ట్, రాజు సింహాసనం కింద ఉన్న స్తంభాన్ని పవిత్రమైన కిబ్లాగా భావిస్తారు. జమ్మా మసీదులో మక్కా దిశలో కిబ్లా గలదు. ముస్లింల ప్రార్థన సమయంలో మక్కా వైపు చూస్తారు. కాబట్టి రాజసభ జరిగేటప్పుడు అందరూ అదే దిశలో తిరిగి ఉంటారు. ప్రముఖుల ఉద్యానవన భవనాలు యమునా నది తీరానికి 2 వైపులా నిర్మితమై ఉన్నాయి. దీనికి ఎడమ వైపున తాజ్మహల్ ఉంది. ఢిల్లీలోని ఎర్రకోటలో షాజహాన్ నూతనంగా నిర్మించినటువంటి న్యాయస్థానం రాజ న్యాయానికి సామ్రాజ్య ఆస్థానానికి మధ్య గల సంబంధాలను నొక్కి వక్కానిస్తుంది. వసారాలో రాజసింహాసనం వెనుక వైపు దైవ సంబంధిత పీట్రాడ్యురా చిత్రాలు గ్రీకు దేవుడైన ఆర్ఫియస్ వేణువును వాయిస్తున్నట్టుగా ఉంది. వసారాలో రాజసింహాసనానికి వెనుక వైపు దైవ సంబంధిత పీట్రాడ్యురా చిత్రాలు అండ్ గ్రీకు దేవుడైనటువంటి ఆర్ఫియన్ వేణువును వాయిస్తున్నట్టుగా ఉంది. నెక్స్ట్ పాయింట్, క్రూరమైన జంతువులు కూడా విభేదాలు మాని శాంతియుతంగా కలిసి ఉండేలా ఆర్ఫియస్ సంగీతం చేసిందని నమ్మకం. ప్రఖ్యాతి చెందిన తాజ్మహల్ను షాజహాన్ యమునా నదికి ఎదురుగా ఉన్న ఉద్యానవనంలో నిర్మించాడు. నెక్స్ట్, ఇక్కడ నది అంచున ఎత్తైన వేదికపై పాలరాతితో నిర్మించిన సమాధి ఉంది. ఇదే నేటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తాజ్మహల్. చార్బాగ్ నమూనా ఉద్యానవనం దీనికి దక్షిణాన ఉంది. నెక్స్ట్, ఢిల్లీలో కొత్తగా కట్టిన షాజహానాబాద్ నగరంలో కూడా నిర్మించినటువంటి రాజభవనం నదికి అభిముఖంగా ఉంది. నెక్స్ట్ వన్, షాజహాన్ పెద్ద కుమారుడైన దారాషుకో వంటి ఉన్నతులకు మాత్రమే నది అందుబాటులో ఉండేది. నెక్స్ట్, జోధాబాయ్ రాజమందిరం ఫతేపూర్ సిక్రీ పైకప్పును అలంకరించిన స్తంభాలతో ఉంది. ఇది గుజరాత్ నిర్మాణ సంస్కృతిని తెలియజేస్తుంది. నెక్స్ట్ పాయింట్, గోల్కొండ పాలకులైనటువంటి కుతుబ్ షాహీలు హైదరాబాదులో హుస్సేన్ సాగర్ చెరువు, గోల్కొండ కోట, ఫౌంటైన్లు, నీటి మార్గాలతో కూడిన ఉద్యానవనాలు, సుందరమైన సమాధులతో పర్షియన్, మొఘలు, దక్కన్ నిర్మాణ శైలులు మిళితమై ఉన్నాయి. అండ్ చార్మినార్, మక్కా మసీదులను వీరే నిర్మించారు. ఇంతటితో 7th క్లాస్ సోషల్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ క్లాస్లో మనం 8th క్లాస్ సోషల్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.